మేము ఆయన సన్నిధిలో ఉంటున్నాము, ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాము, ఆయన వెనకాలే నడుస్తున్నాము, ఆయన ఎటు బొమ్మంటే అటు పోతున్నాం, నిత్యం ఆయన దగ్గరే ఉన్నాము, మాకు ఏం లాభం అయ్యా? ఏముంది మాకు? ఎంతోమందికి ఈ ప్రశ్న వచ్చి ఉండిద్ది. మీకే కాదు, బైబిల్ గ్రంథంలో ఆయన శిష్యులకు కూడా ఇదే ప్రశ్న. ఏ ప్రశ్న చూద్దాం. అది కూడా మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, మాకేం దొరుకుతుందయ్యా అని ఆయన అడిగారు. చదవండి బ్రదర్. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసనులది ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. ఏమంటున్నాడు? శిష్యులు ఏమని అడిగారు? అయ్యా, నిన్ను వెంబడిస్తున్నాం, నీ వెనకాలే ఉంటున్నాం, నీ దగ్గరే ఉంటున్నాం, మరి మాకేం దొరుకుతుంది, మాకు ఏం లాభం వచ్చిద్ది అని దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు, పునరుద్ధానమందు నేను మహిమగల సింహాసనం మీద ఆరోహణమైనప్పుడు మీకు కూడా 12 సింహాసనాలు కేటాయించబడతాయి. మీరు వాటి మీద కూర్చొని ఇశ్రాయేలు ప్రజలకు మీరు తీర్పు తీరుస్తూ ఉంటారు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు నిజంగా మీరు ఆయన దగ్గరికి వచ్చి మీరు కూడా అడగండి దేవుణ్ణి, అయ్యా మేము నీ సన్నిధిలో ఉంటున్నాం, నీ యొద్ద ఉంటున్నాం, మాకేం దొరుకుతుందయ్యా నువ్వు అని దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్న చక్కని మాట, ప్రపంచ పునరుద్ధానమందు వారికే కాదు సింహాసనం, వారికే కాదు నూతనమైన పేర్లు, వారికే కాదు బహుమానాలు, మనకు కూడా ఉంటాయి. మనందరికీ ఒక్కొక్క సింహాసనం ఇచ్చి కూర్చోబెడతాడు ఆయన. హల్లెలూయా. ఏం చేస్తాడండి? ఒక్కొక్క సింహాసనం ఇచ్చి అందరికీ జీవ కిరీటాలు ఇచ్చి కూర్చోబెడతాడు ఆయన. ఈ లోకం కోసం నువ్వు చూసావనుకో ఏమీ ఉండదు. ఈరోజు బట్టికే అది, రేపటికి అది ఏది దేనికి పనికిరాదు. కానీ ఆయన అంటున్నాడు, మీ అందరికీ నేను సింహాసనం ఇస్తాను, మీ అందరికీ నేను బహుమానాలు ఇస్తాను, మిమ్మల్ని అందరూ నేను ఆశీర్వదిస్తాను. ఏం దొరికిద్దయ్యా అంటే 1 కాదు 2 కాదు, దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడండి, చాలా విషయాలు చెప్పాడు. ఆయన యొద్ద ఉండటం వల్ల మనకి ఏం మేలు జరిగిద్దయ్యా అంటే 1 కాదు 2 కాదు, చాలా చెప్పాడు ఆయన. ఆ కింద మిగతా భాగం కూడా మనం చదువుదాం బ్రదర్. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టి ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును అన్నాడు ఆయన. హల్లెలూయా. నా నిమిత్తము, నా కోసం మీరన్ని త్యాగాలు చేశారు. కొంతమంది అంటారు, అన్నా నేను దేవుని కోసం చేయని త్యాగం అంటూ ఏం లేదు, ఆయన కోసం అన్ని త్యాగాలు చేశాను, నా బంధువులకు దూరంగా ఉన్నాను, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాను, డబ్బుకు దూరంగా ఉన్నాను, ఆయనే లోకం, ఆయనే ధ్యాస అనుకొని ఆయన దగ్గరికి వచ్చాను, మాకేమొచ్చిద్దన్నా, మాకేముందన్నా అని చాలామంది వారి ప్రశ్నలు వేసుకుంటున్నారు ఈ మధ్య. నిజంగా మీరు ఆ ప్రశ్నలు వేసుకున్నారా లేదా అండి? ఆయన దగ్గరికి వచ్చి మాకు ఏం లాభం అని అన్నారా లేదా? ఎంతమంది ఉన్నారు? చేతులు బైకెత్తండి ఒకసారి. వామ్మో, ఏంది 1 2 నిజంగా మీరు ఎప్పుడు అట్లా అనుకోలేదా? ఏందండి మౌనంగా ఉంటారు? నేను మీతోనేనండి మాట్లాడుతుంది, నాతో నేను మాట్లాడుకోవట్లేదు. హల్లెలూయా. ఎప్పుడు మీరు అనుకోలేదా, తండ్రి నీ దగ్గరికి వచ్చాము, మాకు ఏం లాభం, మాకు ఏం వస్తుందని ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి? ఒకవేళ మీరు అడిగితే ఈ మాటలన్నీ ఆయన చెప్తాడు.
నా నిమిత్తం మీరు అన్నిటిని విడిచిపెట్టారు, అందరినీ దూరం చేసుకున్నారు, అందరికి దూరంగా ఉన్నారు, ఆనందానికి దూరంగా ఉన్నారు. మీరు వేటినైతే దూరం చేసుకున్నారో, మీరు వేటికైతే దూరంగా ఉన్నారో వాటికి కొన్ని 100 రెట్లు నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. 100 రెట్లు, ఒకటి కాదు, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా రెట్లు ఇస్తాడండి ఆయన. 100 కాదు, ఇంకా పెంచేస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఎవరి కోసం త్యాగం చేస్తున్నావు? మన త్యాగాలు ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసండి. మనం చేసే త్యాగం ప్రతి ఒక్కటి ఆయన ఎరిగి ఉన్నాడు. మన భారం కూడా ఆయనకి తెలుసు. అందుకని ఈ సంవత్సరం అన్న ఆ పాటలో పెట్టాడు, మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదగోతలన్నీ చూసెను నా దైవం, చేయునులే సాయం, చూసెను నా దైవం, చేయునులే సాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నేను యేసయ్యా, మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నేను యేసయ్యా, మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేయునులే సాయం, చూసెను నా దైవం, చేయునులే సాయం. హల్లెలూయా. ఏం చూశాడు? మన త్యాగాలు చూశాడు, మన భారాలు చూశాడు ఆయన. ఆయన నిమిత్తం నువ్వు చేసే ప్రతి ఒక్క త్యాగం ఆయన చూశాడండి. కానీ కొంత మౌనంగా ఉన్నాడు ఆయన. నువ్వు మోసే ప్రతి భారాన్ని చూశాడు ఆయన. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు అండి. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకున్నాడు. ఈ పాట రాసేటప్పుడు ఆ ఒక్క పదం నాకు తేలిందండి గట్టిగా, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేయునులే సాయం. ఈ లోక ప్రవాహంలో నా తండ్రి నేను ఈదుతూ ఉన్నానయ్యా. నా గుండె కోత, నా కడుపు కోత నువ్వు చూస్తున్నావుగా తండ్రి. కొన్నిసార్లు ఆయన దూరంగా ఉన్నప్పుడు బాధేసిద్దండి. ఆయన దూరంగా ఉన్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది. భక్తులందరూ దేవుణ్ణి అడిగారు, అయ్యా నీవు మమ్మల్ని చూస్తున్నావా? నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావా? నువ్వు మమ్మల్ని చూస్తే మేము ఎందుకు ఇలా ఉంటామయ్యా? మా జీవితాలు ఎందుకు ఇలా ఉంటాయి? నువ్వు మమ్మల్ని చూస్తున్నావా తండ్రి అని ఎంతోమంది దేవుణ్ణి అడిగారు. ఎన్నోసార్లు దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమాధానం, నేను ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాను అంటున్నాడు ఆయన. అయ్యా చూస్తున్నావా? బాగానే ఉంది తండ్రి, చూస్తూనే ఉన్నావు కదా, మరి కార్యం ఎప్పుడయ్యా అంటే చేస్తాను. దానికి కూడా ఒక సమయాన్ని కేటాయించాను. అబ్రహాంకి పెద్ద బాధ అయిపోయింది. అందరికీ పిల్లలు పుట్టారు, అందరికీ సంతానం ఉంది, నాకు సంతానం లేదు. ప్రతి సందర్భంలో దేవుణ్ణి అడగటం, అయ్యా నాకు సంతానం లేదయ్యా అన్న ప్రతిసారి అబ్రహాం బాధ తెలుసు దేవునికి. దేవుని కోసం అన్నీ విడిచిపెట్టి ఆయన ఎడు చెప్తే అటు ప్రయాణం అయ్యాడు అబ్రహాము. దేవుడు విడిచిపెడతాడండి? ఆయన ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టాడు. అబ్రహాం పద, సముద్రం దగ్గరికి పద, ఇసుక తీసుకో, ఆ ఇసుకని లెక్కబెట్టు. ఇసుకని ఎట్లా లెక్క పెడతానయ్యా?
అది ఎట్లా లెక్క పెడతాను? అవి 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా? చాలా ఉండేవి అంటే, అదిగో ఇసుక రేణుల వలె నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఉత్పత్తి చేస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహామా పైకి చూడు, పైకి చూడు, ఆ చుక్కలను లెక్క పెట్టయ్యా అంటే, అయ్యక్క లెక్క పెడతానయ్యా, నా వల్ల ఎప్పుడైద్ది? ఇదిగో ఆ చుక్కల కంటే ఇంకా విస్తారంగా నిన్ను ఆశీర్వదించి నీకు నీ సంతానాన్ని ఇంకా ఆశీర్వదించి నీ ఇంకా ఉత్పత్తి చేస్తానయ్యా అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతి సందర్భంలో భక్తులందరూ ఎప్పుడైతే బాధపడి కుమిలి పడుతున్న ప్రతి సందర్భంలో వారి దగ్గరుండి వారికి సహాయం చేస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే మన గుండె కోతలు తెలుసు ఆయనకి. మన మనసులో పడే ప్రతి ఒక్క బాధ ఆయనకి తెలుసు. ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడు, కార్యం చేయడానికి సమయాన్ని కేటాయించాడు. ఆ రోజు వస్తే తప్పనిసరిగా నా జీవితంలో కూడా నా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కార్యం చేస్తాడు. నిజంగా నీకు విశ్వాసం ఉంటే కార్యం చేస్తాడు అంటే బిగ్గరగా చప్పలు కొట్టండి. చిన్న కొట్టం కాదు, నేనైతే గట్టి కొట్టేవాడిని. నా జీవితంలో నా దేవుడు తప్పనిసరిగా అద్భుతం చేస్తాడు. అద్భుతం చేయునుగాక. హల్లెలూయా. తప్పకుండా అద్భుతం చేస్తాడండి. అన్నీ విడిచిపెట్టాడు కదా అబ్రహాము, మరి చేయకుండా ఊరుకుంటాడు ఆయన? ఆయన కోసం మనం చేసే ప్రతి ఒక్క త్యాగాన్ని ఆయన గమనిస్తున్నాడు. తగిన కాలమందు, నిర్ణయ కాలమందు మనకు ప్రతి ఒక్కటి సమకూరుస్తాడు. ఆయన దగ్గర ఉండటం వల్ల మనకి ఇంకా ఏంటి యూజ్ ఏంది, బెనిఫిట్ ఏందయ్యా అంటే, మనలో జీవం ఉంటుంది. ఆయన దగ్గర ఉంటే ఏముంటుంది? మనలో జీవం ఉంటుంది. రెండోది, మనకి ఆయన దగ్గర ఉండటం వల్ల ఆకలి దప్పులు ఉండవండి. ఏముండవు? ఆకలి దప్పులు ఉండవు. అప్పటికే ఇంచుమించు 3 రోజులు గడిచిపోయాయి. అప్పటికే ఇంచుమించు 3 రోజులు గడిచిపోయాయి. యేసు ప్రభు ఆ జన ప్రవాహానికి ఎన్నో విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు, ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాడు. అందరూ ఆలకిస్తూ ఉన్నారు. 3 రోజులైన తర్వాత చిన్నగా వారు ఇంటి బాట పడతా ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తా ఉన్నారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎడల కనికరపడి, జాలిపడి, వీరిలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా దూరం వెళ్ళాలి, వీరి మధ్యలోనే స్పృహ తప్పి పడిపోతారేమో, మూర్చపోతారేమో, వీరికి ఏదైనా ఆహారం ఉంటే ఏర్పాటు చేయండి అయ్యా అని శిష్యులకు చెప్తే, వీరికి ఎట్లా పెట్టాలయ్యా, మేము మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టినా కానీ, తెచ్చిన వాటిని ముక్కలు చేసి పెట్టినా కానీ చాలా కష్టమయ్యా, మనకి చాలా కష్టము, మనం పెట్టలేమయ్యా అని చెప్పి వాళ్ళందరూ అంటే, ఓ చిన్నోడు వచ్చాడు, నాలంటోడే నట్టుకుంటా, కకృతోడు కాదు, హల్లెలూయా, నాలంటోడే అట్టుకుంటా, ఆయన దగ్గరికి వచ్చి అతని దగ్గర ఉన్న గంపన వాళ్ళ చేతికి ఇచ్చాడు. అందులో ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి. ఏముండయండి? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి. వెళ్ళి సరాసరి ఆయన చేతిలో పెట్టాడు. అప్పటిదాకా వారికి ఆత్మీయ ఆహారం పెట్టాడు ఆయన. ఏ ఆహారం పెట్టాడు? ఆత్మీయమైన ఆహారం పెట్టాడు. తర్వాత వారి కడుపులు నింపాలి కదా, భౌతికమైన ఆహారం కూడా పెట్టాలి కదా. ఆయన కనికర పూర్ణుడు కదా. ఆత్మీయ ఆహారమే కాదు పెట్టేది ఆయన, భౌతికమైన ఆహారంతో కూడా మన కడుపులు ఆయన నింపుతాడు. భౌతికమైన ఆహారంతో కూడా ఆయన మన కడుపులు నింపుతాడండి. ఆ చిన్నవాడి దగ్గర ఉన్న ఆ గంపను తీసుకొని ఆకాశము తట్టు చూపిస్తూ దాన్ని ఆశీర్వదించి విరిచి ఇస్తే ఆనందంగా తిన్నారు అందరూ. హల్లెలూయా. సంతోషంగా తిన్నారు అండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది సంతోషంగా తిన్నారు. వస్తూనే ఉండే, ఇస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న వారికి ఆకలి దప్పులు ఉండవు, సంతోషమే, సమాధానమే. ఏమైనా సింహాలు ఆకలి కొని ఉంటాయేమో కానీ మనల్ని పెంచుకుంటున్న ఆయన, మనల్ని కన్న ఆయన మనల్ని ఖాళీ కడుపుతో ఉంచాడండి. ఏం కడుపుతో ఉంచాడు? ఖాళీ కడుపుతో ఉంచాడు.
సింహపు పిల్లలైనా కుదువ కలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కుదువ కలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు ఆశ్చర్యకరుడా, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. హల్లెలూయా. సింహపు పిల్లలైనా కుదువగలిగి ఆకలి గునునేమో కానీ నీ పిల్లలు, ఎవరి పిల్లలు? ఆయన పిల్లలు. ఆకలి కొని ఉండుట ఆయన చూడలేడు. ఆయన ప్రతి ఒక్కరికి ఆహారం పెట్టి వారి కడుపులు నింపుతాడు ఆయన. హల్లెలూయా. ఎన్నో సందర్భాల్లో మీ కడుపు నింపాడా లేదా అండి? ఎన్నోసార్లు ఆ పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేసిద్దండి, చాలా ఆశ్చర్యం వేసిద్ది. పాస్టమ్ గారు సువార్త ప్రకటించాలి, ఆత్మని రక్షించాలనే భారంతో వేరే వేరే ప్రాంతాలకి వెళ్తారు, వేరే వేరే ప్రాంతాలకి వెళ్తారు. స్కూల్ నుంచి అప్పుడే మధ్యాహ్నం పూట ఇంటికి వస్తాం, నేను అన్న. ఇంటికాడికి వచ్చి చూస్తే ఏమైద్ది? తలుపుకు తాళం వేసి ఉండిద్ది, కిచెన్ రూమ్ ఏమో బయట ఉండిద్ది. వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్తే ఏముండిద్ది? ఏముండదు, ఏముండదండి అక్కడ. దాన్ని అంతే చూస్తూ ఉంటాం, నేను పవన్ అన్న ఇద్దరం. ఎక్కడికైనా వెళ్ళి తిందామా అంటే కొన్నిసార్లు ఏమో పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహారం తినేవాళ్ళం. సేవ ప్రారంభం. మరి పాస్టర్ గారు పాస్టమ్మ గారికే కాదు పరీక్షలు, మరి మాకు కూడా ఉండేవి కదా. ఇంటికి వచ్చి ఇంకా ఆడ తినడానికి ఇంకేం లేకపోతే ఆడున్న కుండలో మంచినీళ్ళు తీసుకొని వాటి బట్టికి దాగి ఎన్నోసార్లు స్కూల్కి వెళ్ళిన సందర్భాలు చాలా ఉండేయండి. నిజంగా చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు అన్న కూడా పాస్టర్ గారితో వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి కిచెన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఏముండదు ఆడ. ఆ కుండ ఆ చివరి మూల ఉండిద్ది, దాంట్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. ఆకలి అవుతుంది అంటే ఇబ్బందిగా ఉండిద్ది, ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని చెప్పి అడిగేవాడిని కూడా కాదు. వెళ్ళినాక అయ్యా కొంచెం అన్నం తినయ్యా అంటే అప్పుడు తింటా, కానీ అడగటానికి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది, ఆకలి అవుతుందమ్మా అని. పెద్దమ్మ పెదనాన్న దగ్గరికి వెళ్ళి అడగాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా. చాలా సందర్భాల్లో బాధ వేసింది, ఏడుపు వచ్చింది. వాళ్ళేమో చక్కగా వెళ్ళిపోయారు, వారు పడాల్సిన కష్టం, వారు పడాల్సిన శ్రమ పడుతున్నారు. స్కూల్లో ఆడుకుంటా చాలా సార్లు కళ్ళు తిరిగి కింద పడిపోయా. మధ్యాహ్నం పూటే మాకు పీటీ టైం ఉంటుంది. ఏంది? ఆడుకునే పీరియడ్. కడుపు నిండా తింటే చక్కగా ఆడుకోవచ్చు, అదేముంది, నీళ్ళు దాగి వెళ్తా కదా. ఆడుకొని కళ్ళు తిరిగి ఆడే పడిపోతా. చిన్నగా నన్ను లేపి క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి ఫోన్ చేస్తారు, అయ్యా మీ వాడు మళ్ళీ కింద పడ్డాడయ్యా అని. మళ్ళీ నన్ను ఇంటికి తీసుకొచ్చి ఏదో ఒకటి ఉన్నది, సేవ ప్రారంభం కాబట్టి ఉన్నది పెట్టి కొంచెం కడుపు నింపేవాళ్ళు. కానీ నాకు ఒక్కోసారి అనిపించింది, అయ్యా
కొంతమందికి ఆహారం లేదు, కొంతమందికి నీళ్లు కూడా లేవయ్యా, కనీసం నువ్వు నాకు నీళ్ళైనా ఇచ్చావయ్యా అని చెప్పి ఎన్నోసార్లు సంతోషపడ్డానండి. నిజంగా చాలాసార్లు సంతోషపడ్డాను. కొంతమంది వచ్చి నా తాగడానికి నీళ్లు కూడా లేవన్నా, తినడానికి ఆహారం కూడా లేదన్నప్పుడు మా జ్ఞాపకం వచ్చేవి. కనీసం నాకు ఆ నీటితోనైనా కానీ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే, తినకపోయినా కానీ, కళ్ళు తిరిగి పడిపోయినా కానీ పెద్దగా ఆకలి అనిపించాల. ఆ సమయంలో, ఆ సందర్భాల్లో ఆకలి అనేది మాకు లేకుండా చేశాడు ఆయన. హల్లెలూయా! ఆకలి అనేది లేకుండా చేశాడు. చాలాసార్లు ఏడిపే, కొన్నిసార్లు ఏమో ఆనంద బాష్పాలు వచ్చేవి. ప్రతిరోజు ఆయన కడుపు నింపుతూ ఉన్నాడు. మా కడుపులు నింపటమే కాదండి, అనేకులు కడుపులు నింపే కృపనిచ్చాడు ఆయన. అనేకులకు ఆహారం పెట్టే కృపనిచ్చాడు ఆయన. ఇలాంటి సందర్భాలు మీ జీవితాల్లో కూడా జరిగే ఉంటాయి. మీరు కూడా ఎన్నోసార్లు ఏడ్చుంటారు. ఎవరికైనా బాధే కాండి, ఆ స్థితిని అనుభవించుంటే. ఎన్ని అనుభవించారా అంటే, అనుభవించింది మేమండి. ఎన్ని అక్కడుండి అనుభవించాం. అందుకని అప్పుడప్పుడు వెళ్ళి ఆ పాత ఇల్లుని చూసుకుంటూ ఉంటాం. ఎందుకని ఆ అనుభవాలు మళ్ళీ గుర్తుకు రావాలి అని. ప్రతిరోజు ఆయన చేసిన కార్యాన్ని తలపోసుకుంటా ఉంటాం. కొన్నిసార్లు దేవుడు చక్కగా హెచ్చరిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి స్థితిని మర్చిపోయిన ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి ఆయన. ఆయన దగ్గరే ఉంటే, ఆయన యొద్ద ఉంటే ఆకలి దప్పులు అసలు ఉండవు. మీరు కూడా ఈరోజు ఆయన దగ్గరికి వచ్చారు. కొన్ని సందర్భాల్లో మీకు లేదని బాధపడుతున్నారేమో. బాధపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా నా దేవుడు మీకు కూడా అలాంటి ఆహారం అనుగ్రహించునుగాక, సహాయం చేస్తాడండి. కొన్నిసార్లు మనం ఆయన దగ్గర ఉంటాము, ఆయన యొద్దకు మనం వెళ్తాము. కానీ కొన్నిసార్లు ఆయనే మన దగ్గరికి వస్తాడండి. ఆయనే మన దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడయ్యా? మనల్ని ఆదరించటానికి. తన దాసులతో ఏమన్నాడు? నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. ఏమన్నాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకి మళ్ళీ వస్తాను. ఆయన వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. నేను మిమ్మల్ని ఒంటరులుగా విడిచిపెట్టను, అనాథులుగా విడిచిపెట్టను. నా ధ్యాస అంతా మీరే ఉంటారు. ఎందుకంటే ఆయన ఆదరణకర్త. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఆదరణ
అనాథులుగా విడిచిపెట్టను. మీరు బాధపడి ఏడ్చే ప్రతి సందర్భంలో ఎల్లవెల్లలా మీ దగ్గరికి వచ్చి చూడండి, గమనించండి అండి, ఏదో తెలియని ఒక ఓదార్పు. మీరు బాధపడే ప్రతిసారి, ఏడ్చే ప్రతిసారి, అవమానాలతో కృంగిన ప్రతిసారి ఏదో తెలియని ఒక ఓదార్పు మీకు కలుగుతూ ఉండిద్ది. ఎవరది కలగజేసేది? మన దేవుడు అండి. మన దేవుడు కలగజేస్తాడు అది. ఆ ఓదార్పు కలగజేస్తాడు. ఆయన పక్కనే ఉంటాడు. మనం ఏడుస్తూ ఉంటే కఠినంగా చీ అని వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. మనుషులు వెళ్ళిపోతారేమో కానీ, ఎందుకంటే మనుషులకు కావాల్సింది మనం ఏడవటమే కదా. నిజమండి. మనం ఏడిస్తే సంతోషపడి ఆనందపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన ఎలాంటి వాడంటే, మనం ఏడుస్తూ ఉంటే ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. మార్తా మరియా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన నవ్వల వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని హత్తుకొని ఆయన కూడా వాళ్ళ వైపు చూస్తూ ఏడ్చాడండి. ఈరోజు మనం కూడా ఏడుస్తూ ఉంటే, నిజం చెప్తున్నాను, మీరు ఏడుస్తున్న ప్రతి సందర్భంలో మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు నవ్వుతారేమో కానీ నా దేవుడు నవ్వడు. ఆయన కూడా బాధపడి నీకు తెలియని ఒక ఓదార్పుని నీకు కలిగిస్తూ ఉంటాడు. ఆయన నెమ్మదిని కలిగిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. నీకు ప్రతికూలతంగా ఉన్న ప్రతి ఒక్కటి అనుకూలంగా నా దేవుడు మారుస్తాడండి. ఎవరిని విడిచిపెట్టేవాడు కదా ఆయన. ముఖ్యంగా అనాథులుగా విడిచిపెట్టేవాడు అస్సలు కానే కాదు. కొన్నిసార్లు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆయనే మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే మనల్ని చాలా చాలా ప్రేమించాడు కదా. నాకు ఇప్పుడు కూడా బాగా తెలుసు, ఆ సందర్భాల్లో ఎవ్వరూ లేనప్పుడు నా పక్కనుంది ఆయనే కదా. ఎవరండి? నా పక్కనుంది ఆయనే కదా. డెంగ్యూ ఫీవర్ వచ్చి అబ్బాయి బతకడం చాలా కష్టం అండి, ఇంకా అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి నన్ను అన్నారు. అదేందో అది ప్రతిసారి నాకే వచ్చిద్ది. ఏమండి, ఆ డెంగ్యూ ఫీవర్ ప్రతిసారి నాకే వచ్చిద్దండి. ఇప్పటికే 2-3 పర్యాయాలు వచ్చింది. అసలుకే హాస్పిటల్లో ఒక రూమ్లో పడుకోబెడితే ఏమీ అర్థం కావట్లా, నీరసంగా ఉంది, గందరగోళంగా ఉంది. వాళ్ళ మాటలు ఎలా ఉండేవి అంటే, అబ్బాయి ఇంకా అయిపోయాడు, అబ్బాయిని తీసుకెళ్ళిపోండి. ఇంకా మా హాస్పిటల్లో ఉంటే మళ్ళీ మాకు ఇబ్బంది అయిద్దండి, అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని అంటే అందరూ ప్రార్థన చేశారు. అందరూ బయట ఉన్నారు. నా తల్లి, నేను, నాయనమ్మ లోపల ఉన్నాము. అందరూ బాధపడతా ఏడుస్తున్నారు, ఏమైద్దో అబ్బాయికి, ఏమైద్దో అని. నేను కూడా లోపల కృంగిపోతున్నా, నీరసంలో ఇంకా కృంగిపోతున్నా, ఏమైద్దో అని. అప్పుడు పాస్టర్ గారు రూమ్లోకి వచ్చి ఒకే ఒక్క మాట చెప్పాడు, ఒకే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. చుట్టుపక్కల ఎవరు లేరు. ఎంత బాధాకరంగా ఉండిద్దంటే అండి, నా పక్కన ఒక గోడ ఉంది. రోజు వచ్చి ఇంజక్షన్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇంజక్షన్ చేసినప్పుడు నార్మల్గానే ఉండిద్ది. రెండో ఇంజక్షన్ చేసేటప్పుడు ఎంత బాధ కలిగిద్దంటే, దీనికంటే ముందు చనిపోతే పోయిద్దిరా బాబు అనిపించేది. అంత బాధను కలిగించిద్ది ఆ ఇంజక్షను. లోపలికి పెట్టి పంపిస్తూ ఉంటే జుమ్ అంటూ ఉంటుంది చెయ్యి అంతా, బాడీ అంతా నొప్పి. నా పక్కన గోడకు అటుపక్కన బెడ్ మీద వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఈ చెయ్యి తీసుకొని ఆ గోడని గిట్టి గుదితే పక్కన వాళ్ళు అదురు పడుతున్నారు. ఆ పక్క రూమ్లో ఉన్న వాళ్ళు అదురు పడుతున్నారండి, అదిరిపోతున్నారు. ఏమైందని అంత బాధను కలిగిస్తుంది అది నాకు. అన్న దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తానయ్యా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. దేవుణ్ణి ఒకటి అడుగు. ఏమని అడుగుతావంటే,
తండ్రి, నీ చిత్తమే నన్ను బ్రతికిస్తే, నీ చిత్తమై నువ్వు నన్ను బ్రతికిస్తే ఇదిగో నేను నీకు సాక్షిగా ఉంటానయ్యా అని దేవుణ్ణి అడుగు.